బైరాన్పల్లి ఇన్సిడెంట్ అన్నది చాలామందికి తెలుసు. ఇంత ఫెరోషియస్‌గా చూపించొచ్చు అనేది ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది చాలామందికి. మీరు ఫస్ట్ బైరాన్పల్లి ఎపిసోడ్ అన్నది, ఈ ఉదంతం అన్నది ఫస్ట్ మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? ఏ ఏజ్‌లో తెలుసుకున్నారు? నాకంటే నాకు 2000 నుంచి బేసిక్‌గా అప్పుడు తెలంగాణ ఉద్యమం అంతా జరుగుతూ ఉండేది కదా! అంతా ఫాలో అవుతుంటాం కాబట్టి నాకనే కాదు అందరికి చాలా మందికి కూడా చరిత్ర అప్పుడప్పుడే తెలుస్తూ ఉండేది. అవును. అట్లే ఎక్కడో ఒకసారి చదివినప్పుడు అదే ఇది భలే ఉంది కదా! కథలాగా చెప్పొచ్చు కదా! అంటే ఒక 7 సామురాయి లాంటి కథ ఇది. అంటే ఇది తెలంగాణనా, ఆంధ్రానా, రాయలసీమ పక్కన పెడితే ఒక ఊరు ఒక దౌర్జన్యం మీద పోరాడింది. ఊరంతా ఉమ్మడిగా అనేది చాలా బాగా అనిపించింది. అది బేసికల్లీ 'అకిరా కురోసావా' 7 సామురాయి చాలా ఇష్టం అది. అనిపించినప్పుడు దాన్ని తీసుకొని అది ఐడియా ఎప్పుడో ఉంది. దాన్ని కథలాగా చేయడం అనేది 2012 తర్వాత చేసింది. ఈ కథను చెప్పాలనుకుంటే కొంచెం ఎక్కువ లార్జర్ ఆడియన్స్‌కి అప్పీల్ అయ్యేలాగా ఎలా చేయగలము? ఇప్పుడు అది 'మా భూమి' క్లాసిక్ అది. ఒకటి ఆ టోన్‌లో చేయొచ్చు సినిమాను. బట్ అలా చేస్తే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఎంతవరకు నిర్మాతలు ఒప్పుకుంటారు అనేది ఒక చిన్న అనుమానం ఎప్పుడూ ఉంది. సో, దాన్ని కొంచెం హీరో సెంట్రిక్‌గా కొంచెం అప్పీలింగ్ ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి ఒక 3, 4 ఇయర్స్ వర్క్ చేస్తూ అట్లా ఒక్కొక్క క్యారెక్టరు హీరోది బేసికల్లీ అప్పుడున్న హైదరాబాద్, సికింద్రాబాద్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హైదరాబాద్ ఆ టైంలో 40స్‌లో. సికింద్రాబాద్ మోర్ ఆఫ్ కాస్మోపాలిటన్ కల్చర్ ఉండేది. అంటే సినిమాలో ఏదైతే మేము చూపెట్టినామో నాకు అది విన్నప్పుడు చాలా సర్ప్రైజింగ్ ఉండదు. ఈ పక్కనే హైదరాబాద్ జస్ట్ హుస్సేన్ సాగర్ దాటితే కంప్లీట్ డిఫరెంట్. ఈ సికింద్రాబాద్ వస్తే కంప్లీట్ డిఫరెంట్. ఇదంతా బ్రిటిష్ ఇన్‌ఫ్లుయెన్స్. పార్సీలు ఉండేది, ఆంగ్లో ఇండియన్స్ ఉండేది, తమిళియన్స్, తెలుగు, ఆడ మంచి జాజ్ కల్చర్ ఉండేది. ఈవినింగ్ అయితే పార్టీ కల్చర్ ఉండేది. ఇంత కాంట్రాస్ట్, ఇంత లైఫ్ ఉన్నదా ఇక్కడ? అరే అమ్మ ఇది చెప్తూ కథ చెప్తే అది అది ఎంతసేపు మనము అప్పుడు పోరాటం అంటే ఊర్లో గొడవలేక తప్పించి ఇక్కడ ఇంకొక సంస్కృతి అంటే ఇంకొక కల్చర్ ఉంది కదా! దీన్ని కూడా ఎలా చెప్పగలం ఇంట్రెస్టింగ్ అనుకున్నప్పుడు దాంట్లోంచి పుట్టిన క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ మైకేల్ విలియమ్స్ క్యారెక్టర్. అప్పట్లో లాలా కూడా అదంతా కొంచెం ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఉండేది. వాళ్ళ కెఫేలు, బార్లు ఉండేటివి. అండ్ ఫుట్బాల్ కల్చర్ మోర్ అక్కడ. సికింద్రాబాద్ ఫేమస్ కానీ అది భలే పట్టుకున్నది. ఫుట్బాల్ కల్చర్ అన్నది మన ఆల్మోస్ట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఆ కల్చర్‌ని పట్టుకోవడం. మొన్న 'మైదాన్' అనే సినిమా వచ్చింది కదా! ఆ కోచ్ ఇక్కడ హైదరాబాద్ కోచ్. గోల్డెన్ ఎరా హైదరాబాద్ ఫుట్బాల్ అనేది. సో, దాంట్లోంచి ఒక క్యారెక్టర్‌ని తీసుకొని దాన్ని ఎలా కనెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి చిన్న హిస్టారికల్ ఈవెంట్స్ ఏమైనా పట్టుకొని అల్లుకుంటూ వచ్చాము. సో, ఫైనల్‌గా కథలాగా చాలా హ్యాపీ అనిపించినప్పుడు స్వప్న గారికి కలిసి చెప్తే ఆమె కూడా ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ నేరేషన్‌లోనే షీ లవ్డ్ ఇట్.